నిమిత్తమే మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యనంటే హవీలా పీటర్ గారు ముందుకు వచ్చి వాక్యం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. దేవుడు తన పరిశుద్ధాత్మని విడుదల చేసి మనందరికీ అర్థమయ్యే మాటలు, మనందరికీ ప్రయోజనకరమైన మాటలు మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు వివరించగల దేవుని సహాయాన్ని మనం తీసుకుందాం. ప్రార్థించుకుందామండి. స్తోత్రం స్తోత్రం మహాగరుడ నాయనానికి వందనాలు ప్రభు. ఏ మంచి యోగ్యత అక్షమాలో లేనప్పటికీ ప్రభు నీ ఉచితమైన కృపా కనికరాలు బట్టే తండ్రి మేము ఏ రీతిగా ఉన్నాం తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా మాతో ఎంతో హెచ్చరిస్తున్నావు ప్రభా, మాకు ఆదరణ కలిగిస్తున్నావు తండ్రి. నాయన మాకు ఇంట్లో ఉన్న ఇబ్బందులు, ఇరుకులు, నాయన అప్పుల సమస్యలు, బాధలు, నాయన మేము ఎన్నింటిలో ఉన్నాం ప్రభా. నీ మాటల ద్వారా మాకు ఊరట కలుగుతుంది నాయన. నాయన నాయన మేము ఎంత శ్రమిస్తామో అంత శ్రమే మాకు ఇస్తాను అన్నావు, కానీ అధికంగా ఇవ్వనని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మేము తట్టుకోగలిగే శ్రమే నువ్వు మాకు ఇస్తాం అన్నావు ప్రభా. నాయన నాయన ఏదైనా సరే మా మంచిగానే ప్రభా, నీ వాక్యం ద్వారా మేము ఆదరణ కలిగించుకుంటున్నాం తండ్రి. నాయన నాయన వాక్యం మాట్లాడుతుంది ప్రభా. నాయన దైవదాసులతో మీరు మాట్లాడండి ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయండి ప్రభా. మా హృదయాల్లో ఏ చింత, ఏ బాధతో మేము ఎక్కడ ఉన్నామో ప్రభా, నాయన నీ ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి ప్రభా మాకు ఆదరణ కలిగించండి ప్రభా. మాకు ధైర్యాన్ని, క్షేమాన్ని, రక్షణని అన్ని విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ ప్రభా నీ మాటలు వినడానికి ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు ప్రభా. ఎంతో మంది లోకంలో కలిసిపోయిన తండ్రి నాయన నువ్వు మమ్మల్ని ప్రత్యేకంగా నీ సన్నిధిలో ఉంచావు తండ్రి. ఇది గొప్ప దేవుడు నాయన. నాయన ఇంకా అనేక ఆత్మలు ప్రభా నీ సన్నిధికి ఆకర్షించుకోండి ప్రభా. ఈ పెనగడ గ్రామంలో నేను ఇంకా అనేకులకు నాయన నీ వాక్యం నాయన విస్తరింపజేయి నాయన తండ్రి. నాయన నువ్వు ఆకర్షిస్తే గాని ఎవరు నీ సన్నిధిలో ఉండరని నాయన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన నువ్వు మమ్మల్ని అందరూ ఆకర్షించుకునేందుకే నీకు వందనాలు ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా వాళ్ళ ఇంట్లో నాయన ఇరుకులు, ఇబ్బందులతో నాయన నాయన వేదనతో, అనారోగ్యాలతో రాలేక ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ నాయన క్షమించండి దేవా. వాళ్ళకి సకాలంలో నాయన నీ సన్నిధికి వచ్చే మార్గాలు సరళం చేయండి ప్రభా. దేవానికి వందనాలు, వాక్యమై ఉన్న దేవుడానికి వందనాలు నాయన. నిజంగా ఈ వాక్యం లేకపోతే ప్రభా మేము లోకంలో కలిసిపోతామేమో ప్రభా, అబద్ధకులం అయిపోతామేమో ప్రభా, దొంగతనంగా, వ్యభిచారులుగా మా బ్రతుకులు మేము మార్చుకోకుండా లోకంలో మేము కలిసిపోతామేమో ప్రభా. నీ వాక్యాన్ని పట్టుకుని ప్రభు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నావు తండ్రి. అందుని బట్టి నీకు నాయన కృతజ్ఞతలు. మా జీవితం అంతా ప్రభా నాయన మేము స్తుతించిన మేము చాలము నా తండ్రి. దేవానికి వందనాలు వందనాలు నాయన. యేసునికి స్తోత్రాలు. మా బిడ్డలు ఎక్కడున్నా కానీ ప్రభా నీ క్షేమం దయచేయండి నాయన. నాయన నాయన నిన్ను వెంబడించి బ్రతుకుల బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. ఎవరికి ఏ ఆహారం, ఏ ఆత్మీయనైనా వాక్యం మేము విని ప్రభా అపార్థం చేసుకోకుండా ప్రభా మా బ్రతుకులు మార్చుకోవడానికి వాక్యం మాకు హెచ్చరిస్తుందని మేము గ్రహించి నాయన నాయనాన్ని మేము ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. గద్దిస్తే మేము తీసుకునే విధంగా మా బ్రతుకులు మార్చండి ప్రభా. నాయన కృతజ్ఞతలు మీకే, ఘనత, మహిమ, ప్రభావాలు నీవు ఒక్కడికే ఆరోపిస్తూ ప్రభా నజరేయుడైన యేసయ్య శక్తి గల నామంలో ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత విడిచిపెడుతున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. వాక్య భాగంలోకి మళ్ళా చేరి వచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమున దేవుని మందిరానికి వెళ్ళి కొంత సమయం మందిరంలో ఉండాలనే ఆలోచన దేవుడు మనకు కలిగించాడు. మరి దాని ప్రకారంగా మన మందిరంలోకి వచ్చి ఈ సమయం, ఈ పరిశుద్ధ దినము ఆదివారం దినమున పరిశుద్ధుల సహవాసంతో కలిసి ఈ విధంగా మనము ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తున్నాం. దేవుడు కోరుకునేది కూడా ఇదే. మనకి ఎందుకు మన జీవితాన్ని లోకంలో ఇచ్చాడంటే, ఇంకా చెప్పాలంటే ఎందుకు మనల్ని జన్మింప చేశాడు ఈ లోకంలో, ఎందుకు మనల్ని జీవింప చేస్తున్నాడంటే కారణం ఒకటే. జీవితకాలం అంతా కూడా, ఆయుష్కాలం అంతా కూడా మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవాత్మతోటి ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క ఉద్దేశం అదే ఉన్నది. పరలోక రాజ్యంలో నిత్యము దేవదూతలు ఏ విధంగా స్తుతిస్తున్నారో అటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఈ లోకంలో మనం ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, మంచిది. ఎలా స్తుతించాలండి? ఆయన్ని ఆత్మతో మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి అండి. సత్యంతో మనము జీవించాలి, సత్యంతో మన జీవితాలు కలిగి మనం ఆయన్ని స్తుతించాలి. అప్పుడు మన ఆరాధన ఆయన స్వీకరిస్తాడు, దాన్ని ఆక్రానిస్తాడండి ఈ యొక్క ఆరాధనని కదా. మనము చేసే ఆరాధన ఎలా ఉండాలంటే మన ఆత్మతో మనం చేయాలి, నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, మరి ఇంకా చెప్పాలంటే ఇన్వాల్వ్ అయిపోయి మనం ఆరాధన చేయాలంటే ఆయన ఆరాధన చేసేటప్పుడు
మరి ఈసారి మరి నెక్స్ట్ టైం మనం ఆరాధన చేస్తారు మనం ఏం చేయాలండి, ఆయనలో మిళితం అయిపోవాలండి, ఇన్వాల్వ్ అయిపోయి ఆయన్ని స్తుతించాలి, ఆయన చప్పలు కొడుతూ ఆయన చేతులు పైకెత్తుతూ, మరి ఆయనకి సాయంకాల వేళలో నా చేతులు పైకెత్తుతూ అది నైవేద్యం వలె ఉందంటారండి. అంటే ధూపపీఠం మీద ఆయన బలిపీఠం మీద ఆయన ధూపం వేయడం, నైవేద్యాన్ని అర్పించినట్లుగా మన ఆరాధనలు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు రీతిగా మన దేవుడు ఏర్పరచుకొని చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఈ చిన్న మందతో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. ప్రభు ఎంతవరకు తను మరి ఇక్కడ ఆసీనుడు అయ్యుండి ఆయన మహిమ పొంది ఉన్నాడని పూర్తిగా నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. మరి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం విందాం, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. మరి దేవుని యొక్క మాటల ద్వారా మన జీవితాన్ని చక్క పెట్టుకొని ప్రభువు కొరకు మన ఈ దేవుడు ఇస్తున్నటువంటి ఆయుష్కాల దినాల్లో మనము ఆయన కొరకు మనం జీవించాలని ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ రోజు యొక్క వాక్య భాగం యొక్క టాపిక్ యొక్క సందేశం ఏంటంటే నిర్ణయము. దేవుడు మన జీవితాల్లో మనం తీసుకోబోయే నిర్ణయం గురించి దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కరెక్టే కదా, మన జీవితాల్లో మనం చేసే ఆలోచనలు ఎలాగుంటాయండి, మనం చేసే ఆలోచనలు బట్టే మన నడవడిక ఉంటుంది, మన యొక్క నడత ఉంటుంది, మన మార్గాలు ఉంటాయి. వీటిలన్నిటికీ కేంద్ర స్థానం ఏంటంటే మన హృదయంలో లేక మన మస్తిష్కంలో పుట్టినటువంటి ఆలోచన. మనకు ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన ప్రకారంగా మనము పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ ఆలోచన ఇచ్చేది ఎవరంటే దేవుడు. నీకు ఒకవేళ మంచి ఆలోచనలు వస్తున్నాయంటే దేవుడు ఇస్తున్నట్టుగా, ఒకవేళ చెడు ఆలోచనలు నీలో వస్తున్నాయనుకో అది ఎవరండి, లూసిఫర్ ఇస్తున్నట్టుగా మనము దాన్ని గమనించాలి. సో నిర్ణయములు తీసుకునే ముందు, మనం ఆలోచించే ముందు మనం ఏం చేయాలంటే మరి దేవుణ్ణి మనం అడిగి మంచి ఆలోచనలతో ఆలోచించాలి. ఇంకా చెప్పాలంటే మరి చెడ్డ ఆలోచనలు రాకోకుండా మనకి దేవుడు అడ్డు కట్టాలండి. అంటే ప్రతి వారి యొక్క జీవితాల్లో హృదయాల్లో ఏం చేస్తారంటే మనం ఆలోచిస్తూ ఉంటాం, కొన్ని ఆలోచనలు ఏమవుతాయంటే ఆలోచించుకోకుండా తనకు తానే వచ్చేస్తూ ఉంటాయి అండి. అవి చెడ్డ ఆలోచనలకు దేవుడిని మనం ఏ రిక్వెస్ట్ చేసుకోవాలంటే ఈ చెడ్డ ఆలోచన నాకు రాకుండా ప్రభువా నాకు అడ్డగించు అనేసి చెప్పాలండి. అందుకని నేను చేయాలనుకున్న దాన్ని చేయలేకపోతున్నాను అనేసి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు కదండి. చెయ్యాలనుకున్నది మంచి విషయమేనంట, కానీ దాన్ని చేయలేకపోతున్నాడు అంటే ఎందుకంటే మరి అక్కడ ఆ సమయంలో సైతాను ప్రభావము మరి అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళాలనే మంచి ఆలోచన మనకు వస్తుంది, కానీ మందిరానికి వచ్చే సమయానికి ఏమవుతుందండి, కొన్ని ఆటంకపరిచే శక్తులు అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి, వచ్చి మనల్ని ఆటంకపరిచి దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా చేసేస్తుంది. ఇది లూసిఫర్ ఆలోచన అని మనం తెలుసుకుని మరి దేవుని ఆలోచన, దేవుని మహిమ పొందే విధంగా మనం జీవించాలనేసి ఆలోచించాలి. అలాంటి ఆలోచన తర్వాత, మంచి ఆలోచన తర్వాత మనము మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటున్నాయి, అది మన జీవితాన్ని బాగుపరుస్తున్నాయా లేక జీవితాన్ని మరి ఒక నాశన కోపంలోకి తీసుకెళ్ళిపోతున్నాయా, ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి ఆలోచనలు మనం ఆలోచిస్తున్నాం, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ యొక్క సత్య సువార్త సహవాసంలో ఉన్న మనము అనేకమైనటువంటి ఆలోచనలు మనము ఆలోచిస్తూ ఉంటాము. అంతేకాదు అనేకమైనటువంటి డెసిషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం, అనేకమైన నిర్ణయాలు తీసుకుని మనకున్నటువంటి జ్ఞానంతో, ఆ పరిజ్ఞానంతో, తెలివితేటలతో ఏం చేస్తామంటే ఆ డెసిషన్ తీసుకుని దాని ప్రకారం మనము ముందుకు వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఆ నిర్ణయాలు దేవుని చిత్తంలో లేకపోతే మనము మరి బోర్ల పడే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలాగున్నాయి, అంతేకాకుండా మిగతా యొక్క ఇంతకుముందు చెప్పాను ద్వితీయోపదేశ కాండంలో కొన్ని జాతుల వారు ఉన్నారు. కనాను ప్రాంతంలో 7 జాతుల వారు ఉన్నారని చెప్పి నేను కొన్ని జాతుల వారి గురించి మీకు వివరించడం జరిగింది. వాళ్ళు ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నారో, లక్షణాలు కలిగి ఉన్నారో, ఆ యొక్క చెడ్డ లక్షణాలు మనం కలిగి ఉండకూడదని వారి గురించి నేను చెప్పడం జరిగింది. ఒక 3-4 జాతులు. అలాగే ఈ దినాన్ని కూడా ఒక జాతి గురించి తెలియజేస్తాను. మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎలాగుంది అనే విషయాన్ని ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే ఈ జనములు సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో
ఊపిరి గల దేనిని బ్రతికనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబీసీయులైన వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త కృత్య రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారిని నిర్మూలము చేయమంటాడండి. ఇంతకుముందు కూడా చెప్పిన మాట ఇదే. కనాన్లో 7 జాతుల వారు ఉన్నారు. వారు ఎవరెవరు అన్నది ఇక్కడ మరి ఇప్పుడు అమ్మగా చదివారు. హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అని వారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనాన్లో ఉండి మరి అక్కడ నివాసం చేస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానని అక్కడ చెప్పాడు. మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో, కనాను దేశంలో ఎవరున్నారంటే ఈ యొక్క జాతుల వారు ఉన్నారండి. ఈ జాతుల వారిని దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము చెప్పాడు, నీకు నీ యొక్క జనాంగాన్ని ఆశీర్వదిస్తాను, నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తానని. అలాగే మోసేకు తెలియజేశాడు, యెహోషువకు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేను ఇవ్వబోయే పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో మీరు స్వతంత్రించుకోవాలి. ఆ దేశాన్ని, ఆ దేశంలో ఈ 7 జాతుల వారు ఉన్నారు. ఆ 7 జాతుల వారిని ఏం చేయాలంటే మీరు నిర్మూలన చెయ్యాలి. వారిని నిర్మూలన నాశనం చేసి ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలని దేవుడని యెహోషువకు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకు మరి ఈ యొక్క కనాను ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు చంపేయమంటున్నాడు? ఎందుకు వాళ్ళని నిర్మూలన చేయమంటున్నాడు? ఎవరికైనా అర్థమైందండి? చదువుకున్న భాగంలో నుంచి కనాను ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఈ 7 జాతుల వారిని దేవుడు ఎందుకు చంపమంటున్నాడు, ఎందుకు నిర్మూలన చేయమంటున్నాడు? ఆయనకు విరోధంగా పాపము చేస్తున్నారండి వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు. అండ్ ఈ రోజుల్లో మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏ విధంగా జీవిస్తున్నాం? ఒకవేళ ఇటువంటి ఉగ్రతకు ఉగ్రతకు గురి అవుతున్నామా మనము? అక్కడ కనాని ప్రాంతంలో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఈ యొక్క 7 జాతుల వారు కూడా ఏం చేస్తున్నారండి? వాళ్ళు పాపము చేస్తున్నారండి. అంతేకాకుండా ఏం చేస్తున్నారని చెప్తున్నాడంటే అక్కడ తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా అండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ హేయ కృత్యములు చేస్తున్నారంటండి. దేవుడికి ఇష్టము కాని పనులు వాళ్ళు చేస్తున్నారంట. మరి దేవతలను నిలబెట్టుకుంటున్నారండి. అక్కడ దేవతలను వాళ్ళు ఆరాధిస్తున్నారు, వాళ్ళని పూజిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళు దేవుడికి ఇష్టం కాని పని ఏంటంటే విగ్రహారాధన. ఆ విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని చూసి ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రజలందరినీ నిర్మూలన చెయ్యాలి. దేవుడు ఇంతకుముందు కూడా చాలా సార్లు ప్రజల మీద కోపపడ్డాడు, నిర్మూలన చేశాడు, చంపాడు. అలా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజలు పాపంలోనే మగ్గిపోతున్నారు అండి. మనం చెప్పాలంటే మనకులాగా ఎంత వాక్యాలు చెప్తున్నా, ఎన్ని మాటలు దేవుని మాటలు చెప్తున్నా కూడా ఆ మాటలు వింటున్నాం కానీ మన జీవితాన్ని మార్చుకుంటా లేదు. అదే పాపపు జీవితంలో మనకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాటలు వినడానికి మనం ఇష్టపడడం లేదు ఇక్కడ కదా. ఏదో చెప్తున్నారులే అనుకుంటున్నాం కానీ ఇది దేవుని వాక్యము, జీవము గల దేవుని వాక్యంలోని మాటలు ఇక్కడ తెలియజేస్తున్నారన్న విషయాన్ని ఎవరో గ్రహించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ మాటలు మీరు వింటే అది మీ జీవితానికి మేలు. ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నామండి? కనాన్లో ఉన్నటువంటి దేవతను ఆరాధించే ఆ కనానీయుల్ని, పెరిజ్జీల్ని, హివ్వీల్ని, హిత్తీల్ని, ఈ రకంగా మనమైతే ఏ విధంగా ఉంటున్నామో ఈ రోజుల్లో రకరకాలైన జాతులు, రకరకాలైనటువంటి కులాలతో ఉంటున్నాం అండ్ వాటిని ఆచరిస్తున్నాం. ఆ వంశ పారంపర్యాన్ని మనం ఆచరిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క పూజల్లోనే మనం మునిగిపోతున్నాం. మనకి దేవుడు ముందుకు తీసుకొస్తున్నాడు వీళ్ళని, ఎవరిని? కనానీయుల్ని, హిత్తీయుల్ని, పెరిజ్జీల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఏ విధంగా దేవతలను ఆరాధిస్తున్నారు, దేవుడికి కోపం రేపుతున్నారు అనమాట. రేపినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని శిక్షగా అప్పచెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏం తెలియజేస్తున్నాడంటే ఈ కనాను ప్రాంతంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని నువ్వు నిర్మూలన చేయాలి. ఎందుకంటే ఒక కారణము, వాళ్ళు దేవతల్ని ఆరాధిస్తున్నారు, హేయమైన కార్యాలు చేస్తున్నారు అనేసి.
అండ్ ఈ రెండోదిగా మరి వాళ్ళని ఏం చేస్తారు, రెండోదిగా ఏంటి అనుకుంటాడంటే దేవుడు, ఒకవేళ వాళ్ళని చంపుకోకుండా మీరు కనుక కనాను ప్రాంతంలోకి వెళితే వాళ్ళతో కలిసి మీరు జీవిస్తే మీరు ఏమైపోతారో, మీరు కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతా ఉంటారు. మాకు తెలుసు అండి. ఇంకా చెప్పాలంటే మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఈ యొక్క మందిరంతో, ఈ యొక్క స్థలంలో కూర్చున్న మనతోటి అండి. మనతో కనుక కొంతమంది హైందువులు ఉంటే, ఎవరో అక్కర్లేదు, ఒక స్నేహితుడితోటి, ఒక హైందవ స్నేహితుడు ఉంటే ఏం చేస్తాడండి, ఇతను హైందవ స్నేహితుడితో ఉన్నటువంటి లక్షణాలను ఆటోమేటిక్ గా అలవాటు చేసేసుకుంటాడండి. ఆ యవనస్తుడు ఎలా తిరుగుతాడో ఈ క్రైస్తవ యవనస్తుడు కూడా అలా తిరగడం మొదలు పెడతా ఉంటాడు అండి. ఈ రకంగా మరి ఒకవేళ మీరు నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు మీరు ఆ కనానులోకి వెళ్ళి వాళ్ళతో ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళలాగే మీరు జీవించడం మొదలు పెడతారు, వాళ్ళలాగే దేవతను ఆరాధించడం మొదలు పెడతారు. అంతేకాకుండా వాళ్ళలాగే మీరు హేయమైన కార్యాలు చేస్తారు. ఇది నాకు తెలుసు, ఎందుకంటే మిమ్మల్ని పుట్టించింది నేను, నిర్మించింది నేను. మీరు ఎలా జీవిస్తారో, ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో ఆ విషయాలన్నీ నాకు తెలుసు. కనుక ముందుగానే నేను ఏం చెప్తున్నానంటే, కనానులో ఉన్నటువంటి ఆ 7 జాతుల వారిని మీరు నిర్మూలన చెయ్యాలి, వాళ్ళని చంపేయాలి. అండ్ దేవుడు ఎంత స్ట్రిక్ట్ గా ఈ మాట చెప్తున్నాడంటే, ఎంత కోపంగా ఖండితంగా ఈ మాట చెప్తున్నాడంటే, వాళ్ళని మీరు బ్రతకనివ్వకూడదు అంటున్నాడండి. అంతేకాకుండా ఇంకో మాట చెప్తున్నాడు అక్కడ, ఊపిరి గల దేనిని మీరు బ్రతకనివ్వకూడదు. ఏంటి చూడండి, ఎంత కఠినమైనటువంటి మాట దేవుడు ఇక్కడ చెప్తా ఉంటున్నాడండి. ఆ కనాను ప్రాంతంలోనంట ఊపిరి గల దేనిని కూడా బ్రతకనివ్వద్దని చెప్పేస్తున్నాడండి. ఏంటి, ఈవెన్ అక్కడ ప్రాణులు ఉంటాయి, కొన్ని మృగాలు ఉంటాయి, ఈవెన్ ఆ మృగాలను కూడా చంపేమంటున్నాడండి. అండ్ ఒకవేళ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల కనాను ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఆ మృగాలను బట్టి వీళ్ళు ఒకవేళ హేయమైన కార్యాలు చేస్తారేమో, హేయ కృత్యములు చేస్తారేమో. ఇప్పుడు ప్రస్తుతానికి అదే జరుగుతుంది అక్కడ కనాను ప్రాంతంలో. ఈ యొక్క 7 జాతుల వారు చేసే పని ఏంటంటే హేయమైన కృత్యములు అన్నాడు, కానీ ఏంటంటన్నావు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఆ హేయమైన కార్యాలు మీరు కూడా చేస్తారు. కనుక నేను చెప్తున్న మాట ఆజ్ఞ ఏంటంటే, కనాను ప్రాంతంలో ఉన్న 7 జాతుల వారిని మీరు నిర్మూలన చేయడమే కాకుండా అక్కడ ఊపిరి గల దేనిని కూడా మీరు బ్రతుకనివ్వద్దు, చీమలతో సహా చంపేయండి. అక్కడ మొత్తం కనాను ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడా చచ్చిపోవాలని దేవుడు మరి ఖండితమైనటువంటి ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాం కదా. దేవుడు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదని లేదు అండి. మనకు ఒకవేళ అనిపిస్తుంది, ఎందుకు దేవుడు వీళ్ళందరినీ చంపేయమంటున్నాడు, ఇది మంచి నిర్ణయమా అని అనుకుంటాం. కానీ దేవుడు తీసుకున్న నిర్ణయం మనము చెడ్డదని మనం అనడానికి లేదు. ఆయన తీసుకున్న నిర్ణయము భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నది. రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో ముందుగానే జాగ్రత్త తీసుకుని దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే నిర్ణయం తీసుకుని 7 జాతుల వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు అక్కడ ఉన్నటువంటి ఊపిరితో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని మీరు అక్కడ నిర్మూలన చేయమనేసి అక్కడ చెప్తా ఉంటున్నాడు. కనాను దేశంలో మరి ఈ విధంగా వాళ్ళని నిర్మూలన చేయమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుంచి బయటకు బయలుదేరి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, సీనాయి అరణ్యం దాటిన తర్వాత మరి ఆ కనాను ప్రాంతానికి దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అనేకమైన శత్రువులు వాళ్ళకి ఎదురవుతున్నారు. ఆ శత్రువులందరినీ కూడా గెలుచుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటున్నారండి. అలాగ కానాను దగ్గరికి వస్తున్నప్పుడు కానానులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలను కూడా దేవుడు వారిని మరి స్వతంత్రించుకోమని చెప్పాడు కదండి. ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రాజులు కొంతమంది విన్నారంటండి, ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మరి తోడై ఉన్నాడు, ఈ విధంగా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నారు ముందుకి, అనేక మంది శత్రువుల్ని జయించుకుంటూ వస్తున్నారు అన్న మాట విని మరి కొంతమంది మరి ఈ యొక్క రాజులు ఏం చేశారంటే వాళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరారండి. ఎక్కడంటే కనాను ప్రాంతంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాజులు ముందుగా విని, దిద్దుగో యెహోవా దేవుని యొక్క బిడ్డలంట వీళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా విన్నారండి, దేవుడు వారి పట్ల చేసిన అద్భుత కార్యాలని విన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు వచ్చి మా దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వీళ్ళు వస్తున్నారు. మేము ఎలాగ వీళ్ళని ఎలా చేస్తాం, మేము అనుమతి మేము ఇవ్వం వీళ్ళని మా యొక్క దేశంలోకి రావడానికి. అంతేకాకుండా వాళ్ళు వచ్చారంటే ఏం చేస్తారండి, వాళ్ళు వచ్చారంటే ఆ యొక్క దేశపు ప్రజలను ఇలాగ దేశపు రాజులను పట్టుకుని
ముందు చంపుతారనమాట. దేవుడు ఆల్రెడీ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు చంపమనేసి. వాళ్ళు ముందుకు వచ్చి అలా చంపుతారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కనాన ప్రాంతంలో ఉన్న ఈ రాజులు మరి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి యెహోషువకి ముందుగా వెళ్ళి యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉంటున్నారండి. ఎవరండి వీళ్ళు? కనాన దేశంలో ఉన్నటువంటి రాజులు మరి ఇశ్రాయేల్ ప్రజలకి అక్కడ ప్రదేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడక మరి వాళ్ళతోటి యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో ఎవరండి వీళ్ళందరూ రాజులు? చాలా మంది ఎక్కడ ఉన్నారు కదండి, అమోరీలు, కనానీయులు, పెరిచీలు, గిబీలు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. దాంట్లో ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు దాంట్లో అమోరీలు అనేవారు. అమోరీలు అనే వారిలో ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఈ రాజులు యేషువ మీదకి ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధం మీదకి వెళ్తున్న సందర్భం, వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో అమోరీయుల యొక్క జాతిలో ఒక తెగ ఉందండి. అది గిబియోనీయులు వాళ్ళు అండి. అమోరీయుల జాతిలో నుంచి శేషించబడిన జనం అన్నారండి. వాళ్ళు ఎవరంటే గిబియోనీయులు. ఈ రోజు బైబిల్ ధ్యానాంశం ఏంటంటే గిబియోనీయులు తీసుకున్నటువంటి నిర్ణయం అండి. ఇదే మన ధ్యానాంశం. వీళ్ళు ఎవరన్నానండి? అమోరీయుల యొక్క జాతిలో నుంచి మరి తెగగా మరి వచ్చినటువంటి వారు. మనకు తెలుసు కదా, యోధా జాతి ఉందండి. యోధా జాతిలో అనేకమైనటువంటి తెగలు ఉన్నాయి. మీకు ఒకసారి చెప్పని మాట అండి. యోధా జాతిలో శాస్త్రులు, పరిసయ్యులు అండి, సద్దూకయ్యులు అండి, యాజకులు, వీళ్ళందరూ కూడా యూదులే. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క తెగగా విభజించబడ్డారు అనమాట. తెగలుగా వాళ్ళు ఏర్పరచబడ్డారు. ఆ విధంగానే ఇక్కడ కూడా ఈ 7 జాతుల వారిలో ఒక జాతి అయినటువంటి అమోరీయుల జాతి, ఈ అమోరీ జాతిలో నుంచి మరి శేషించబడిన జనము, తెగగా వచ్చినటువంటి జనం ఎవరంటే గిబియోనీయులు. ఇక్కడ ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధమవుతున్నారండి, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువ యుద్ధానికి వస్తున్నారు. ఇక్కడ కనాన్లో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా మరి యుద్ధానికి సిద్ధమై వెళ్తున్న సందర్భంలో ఈ గిబియోనీయులు కూడా మరి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడండి వీళ్ళకి, యెహోషువకి వీళ్ళందరినీ కూడా నిర్మూలన చేసే అండి. ఈ మాటలు ఈ యొక్క యుద్ధం చేసుకుంటూ ఇశ్రాయేల్ ప్రజలు వస్తూ వాళ్ళకి దేవుడు ఇస్తున్నటువంటి జయాన్ని ఇవన్నీ కూడా ఈ గిబియోనీయులు వింటున్నారండి. విన్నటువంటి ఈ గిబియోనీయులు ఏం చేస్తున్నారంటే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా యుద్ధాలు చేయడానికి ఎవరు వెళ్తున్నారు, వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారండి, నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలకు తోడున్నది, దేవుడు తోడుగా ఉంటున్నాడండి. ఆ యుద్ధాలు చేసేది ఎవరంటే దేవుడే యుద్ధాలు చేస్తున్నాడు. మరి వారి పక్షంగా ఉండి దేవుడు యుద్ధాలు చేస్తున్నారు ఏంటి. ఈ గిబియోనీయులు ఈ విషయాన్ని గ్రహించారండి. గిబియోనీయులు అమోరీయుల నుంచి మరి తెగగా ఏర్పడినటువంటి శేషించబడినటువంటి ఈ గిబియోనీయులు మాటలన్నీ విన్నారండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైతే ఈ 7 జాతుల వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారంటే అమోరీయుల జాతులు ఉన్నటువంటి గిబియోనీయులు కూడా ఏం చేయాలండి? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు కూడా సిద్ధపడాలి యుద్ధానికి యాక్చువల్గా కదా. అమోరీయుల జాతులన్నీ కూడా వెళ్తున్నాయి యుద్ధానికి. మరి అలాంటప్పుడు ఈ గిబియోనీయులు కూడా యుద్ధానికి వెళ్ళిపోవాలి అండి. వీళ్ళు కూడా బలహీనులేమి కాదు, వీళ్ళు కూడా బలవంతులండి. ఇంతకుముందు మీకు చూపించాను ద్వితీయోపదేశకాండం 7:1 ఎక్కడ ఉంటుంది ఆ మాట. మరి ఇశ్రాయేల్ ప్రజల కంటే కూడా ఎక్కువైన సంఖ్య అంటండి, బలమైనటువంటి సంఖ్య కలిగిన వారంట ఈ అమోరీలు అవనండి, ఇత్తీలు అవనండి, పెరిచీలు అవనండి, ఈ యొక్క గిబియోన్ అక్కర్లేదండి, ఈ గిబియోనీలు అవనండి, వీళ్ళందరూ కూడా దేవుని ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల కంటే ఎక్కువ సంఖ్య కలిగిన వారంట అండి. అంతేకాకుండా ఎక్కువ బలం కలిగిన వారంట. వాళ్ళు ఏంటంటే పూర్వకాలంలో నెపీలని ఉండేవారు, అంతటి బలవంతులు అనేసి వీళ్ళలో చెప్తూ ఉంటారండి. అంతటి బలవంతులైన వారి మీద ఇశ్రాయేల్ ప్రజల సంఖ్య కొద్ది అయినప్పటికీ కూడా వారి మీదకి యుద్ధాలకు వెళ్తున్నారండి. యుద్ధాలు చేసుకుంటూ దేవుడు జయమిస్తూ ఉంటున్నాడు. మరి ఆ విధంగా వెళ్తున్న సందర్భంలో మరి యుద్ధాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఈ కనాన్లో ఉన్నటువంటి దేశపు రాజులు అలాగే ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు వచ్చారు. దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో గిబియోనీయులకు ఒక ఆలోచించిందండి. తప్పకోకుండా మనం కనుక ఈ అమోరీయులతో ఈ 7 జాతులతో కలిసి మనం యుద్ధం చేసామంటే అది దేవుని బిడ్డల వాళ్ళకి వ్యతిరేకంగా మనం యుద్ధం చేసామంటే తప్పకోకుండా మనం ఏమవుతాం, మనము చనిపోతాం. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ కదండి. డౌట్ అక్కర్లేదు దాంట్లో. ఖచ్చితంగా మనము చస్తాము. కనుక మనం ఏం చేద్దామంటే మనం బ్రతుకుతాము అంటే చావడానికి ఇష్టపడకోకుండా వాళ్ళు ఏం చేశారంటే గిబియోనీయులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. వాళ్ళు ఏం తీసుకున్నారంటే వాళ్ళ బ్రతకాలనే ఆశ వాళ్ళకి వచ్చింది. వాళ్ళ బ్రతకాలని ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని అండి మరి వాళ్ళు అంటారు ఇంకా బ్రతికి చచ్చి మనం సాధించేది ఏముందండి అంటే సచ్చి సాధించేది ఏమైనా ఉందా మనకి ఈ లోకంలో? చాలా మంది ఏం చేస్తారంటే మరి ప్రాణాలు కావాలని బలవంతంగా తీసేసుకుంటారు అండి, మరణం అయిపోతూ ఉంటారు, తర్వాత ఏమీ సాధించలేదు
నాకు ఎవరు గుర్తొస్తున్నారంటే అప్పలరాజు గారు గుర్తొస్తున్నారు అండి. చనిపోయారు ఆయన. తర్వాత ఏం సాధించాడండి ఆయన? కుటుంబానికి కష్టాలే కదండి. తర్వాత పడుతున్న కష్టాలు మరి ఎంత అంతా కాదు కనుక చనిపోయి మనం సాధించేది ఏమీ లేదని గిబియోనీయులు మరి మంచి ఆలోచన వాళ్ళకి వచ్చిందండి. మంచి నిర్ణయం వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టే వాళ్ళ జీవితాన్ని దేవుడు మరి ముందుకు నడిపిస్తున్నట్టుగా చూద్దామండి. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువలో చక్కని మాటలు ఈ యొక్క సందర్భాన్ని అనుసరించి ఇక్కడ మాటలు ఉన్నాయి. 9వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని మాటలు చదవండి, తర్వాత ముందుకు వెళ్దాం. యోర్దాను అవతల ఉన్న మన్యములను స్పీడ్గా లోయలోను లెబాను ఎదుటి మహాసముద్ర తీరం అందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అని వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధం చేయటకు కూడి వచ్చేది. యెహోషువ యెరికోను హాయికిని చేసి దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వ్యాసం వేసుకుని బయలుదేరి వచ్చారు. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూసారు కదా. ఈ అమోరీలు, కనానీలు, పెరిజీలు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసుకుంటూ వస్తున్న విషయాన్ని వాళ్ళు చూసి వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. ఎవరితోటి? యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధం చేయుటకు కూడి వచ్చారంట. ఇలా యుద్ధం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు గిబియోనీయులు ఏం చేశారండి? ఇక్కడ ఏం జరుగుతుంది? యెహోషువ యెరికోకి హాయికిని చేసిన దానిని గిబియోనులు విన్నారంటండి. అంటే యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళు గెలిచారు. ఏం జరుగుతుందో అన్నది గిబియోనీయులు చూసి విన్నారండి. వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంత చెప్పాను కదా, వాళ్ళు చనిపోకోకుండా వాళ్ళు బ్రతకాలనే ఒక ఆలోచన వచ్చిందండి. వాళ్ళకి బ్రతకాలనే ఒక నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక వ్యాసం వేసుకున్నారంటండి. ఇది చెప్పాలంటే అక్కర్లేదు, వాళ్ళ ఒక ఉపాయం వచ్చిందంటండి. వాళ్ళకి ఒక మంచి ఉపాయం తీసుకుని, అది యాక్చువల్గా కపటోపాయం కాదండి, అది కపటమైనటువంటి విషయం కాదు. అక్కడ అది నిజంగానే వాళ్ళు తీసుకున్నటువంటి తెలివైనటువంటి నిర్ణయం అండి. మంచి ఉపాయం తోటి వాళ్ళు తెలివైన, అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడైతే కపటోపాయం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే దే డిడ్ వర్క్ వైజ్లీ అని ఉంది అండి. తెలివైనటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారండి. మంచి నిర్ణయము వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే మరి రాయబారులు మన వ్యాసం వేసుకుని బయలుదేరి తమ గాయకులకు పాత కోణులు కట్టి, పాతకిలి చినిగిన కొట్టబడిన ద్రాక్షారాపు సిద్ధులు తీసుకుని, పాతకిలి మాసుకిలి వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కుని, పాత బట్టలు కట్టుకుని వచ్చారండి. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఒక ఆలోచించి మనం వెళ్ళి ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి, యెహోషువ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అని అంటే కనుక అప్పుడు వాళ్ళు డెఫినెట్ అడుగుతారు. ఏమడుగుతారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు అని అడుగుతారు కదండి. మేము గిబియోనీయులు అండి, అమోరీయుల జాతిలో నుంచి శేషించబడిన జనం అంటే వెంటనే అక్కడ చంపేస్తారు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చాడు, ఈ 7 జాతుల వారిని నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ యొక్క గిబియోనీయులు, ఈ యొక్క అమోరీయుల జాతిలో ఉన్నటువంటి ఈ గిబియోనీయులు కూడా చావవలసిన పరిస్థితి. అటువంటి సమయంలో వాడు ఆలోచించుకున్న మంచి ఆలోచన ఏంటంటే, మనము యెహోషువ దగ్గరికి వెళ్ళి అడుగుతాము. ఒకవేళ మనం బ్రతకనిస్తే పర్వాలేదు, బ్రతుకుతాము. ఒకవేళ చంపేసినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎలాగ యుద్ధంలో చావవలసిన వాడమే, మనం ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు మనకు అసలు. కనుక వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు ఏం చేశారంటే ఈ పాత బట్టలు ఎంతో దూరం నుంచి వస్తున్నట్టు అనమాట. వాళ్ళు యాక్చువల్గా పక్క ప్రాంతంలోనే ఉంటున్నారు వాళ్ళు. కానీ ఇలాగే వెళ్ళి అడిగితే వాళ్ళు చంపుతారు. కనుక మనం ఏం చేద్దామంటే పాత కలిగినటువంటి బట్టలు, పాత కలిగినటువంటి చెప్పులు అండి, వాళ్ళ ద్రాక్షారస సిద్ధులకి మరి పాత మరకలు వేసుకుని ఈ విధంగా గాడిదల మీద వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్లుగా వాళ్ళు వచ్చి మరి యెహోషువ దగ్గరికి వచ్చి కనపడినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళకి కనపడ్డారండి. కనపడినప్పుడు వాళ్ళు నిజంగానే అడిగారు, మీరు ఎవరు అని అడిగితే వాళ్ళు అన్నారు, మేము చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నామండి. ఇదిగోండి మేము బయలుదేరినప్పుడు వేడి అన్నం కట్టుకున్నాం. ఈ అన్నం ఏమైందంటే ఇప్పుడు బాగా ఎండిపోయిందండి మెతుకుల్లాగా. ఈ ప్రయాణం ఎంతో దూర ప్రయాణం నుంచి వస్తున్నాం, మా బట్టలు మాసిపోయినాయి, మా చెప్పులు అలిగిపోయినాయి, మా ద్రాక్షారస సిద్ధులు అన్నీ కూడా పాడైపోయినాయి, ఇంత దూరం నుంచి వస్తున్నామని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు నిజంగానే ఇశ్రాయేల్ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, పెద్దలు వాళ్ళందరూ కూడా నమ్మి వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారండి.
వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినప్పుడు ఏం చేశారంటే అంతేకాకుండా 15 వచనం చూస్తున్నాం. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధాన పడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను. సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేశారు. అండ్ ఇప్పుడు ఏమైందంటే ఈ విధంగా వీళ్ళ మారు వేషం వేసుకుని అక్కడ రావడం వల్ల ఎందుకు వేసుకున్నారంటే వాళ్ళ ప్రాణాలను దక్కించుకుంటానికి అండి. వాళ్ళు లేకపోతే వాళ్ళు నిజంగానే వాళ్ళు ఖచ్చితంగా 7 జాతులతో కలిపి ఆ అమోరీలతో కలిపి గిబోనీయులు కూడా చంపుతారు కనుక ఈ విధమైన వేషం వేసుకొచ్చి వీళ్ళ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఆ ప్రధానుల దగ్గర యేసువ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యేసువ వచ్చిన వారితో సమాధాన పడ్డాడంటండి. ఆ వచ్చిన వారిని నమ్మాడు అనమాట. ఈయన నమ్మి సమాధాన పడి ఇప్పుడు చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారితో నిబంధన చేశాడంటండి. మరి అంటే మేము ఇంకా మిమ్మల్ని చంపం, యెహోవా నామంలో మీకు నిబంధన చేస్తున్నాం, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చంపం అనేసి అక్కడ యెహోషువ ఇశ్రాయేలు వారితో ప్రమాణం చేశారండి. ప్రమాణం చేసిన తర్వాత మరి వాళ్ళకి ఏ హాని చేయకూడదు అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రమాణం చేసుకున్నారండి. ఇంకా కిందకి వెళ్తే 20వ వచనంలో నాటిలో మనం చూస్తున్నాము కనుక మనము వారితో చేసిన ప్రమాణం బట్టి మన మీదకి కోపం రాకున్నట్లు ఆ ప్రమాణం బట్టి వారిని బ్రతుకనీయవలెనని చెప్పి వారిని బ్రతుకులని సెలవిచ్చిన కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు కట్టేవారుగాను నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడ్డారు. నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏమిస్తున్నారండి, వాళ్ళ ప్రాణాలని రక్షించుకున్నారు. వాళ్ళు చనిపోలేదు కదండి. వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోకుండా తెలివిగా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళు నమ్మి వీళ్ళకి ఏం చేశారంటే ఒక పని ఇచ్చారండి. ప్రాణాలను కాపాడటమే కాకుండా దేవునితో ప్రమాణం చేశారు, మిమ్మల్ని చంపమని చెప్పారండి. అంతేకాకుండా వాళ్ళ జీవనోపాధికి వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళకి ఒక పనిని ఇచ్చారు. ఏంటంటే ఆ పని అంటే నీళ్లు చేదువారుగా సర్వ సమాజానికి, అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మరి ఆ రోజుల్లో ఇప్పుడులాగా మోటార్ అని చెప్తే నీళ్లు రావండి. ఆ రోజుల్లో ఖచ్చితంగా దిగుడు బావుల్లోకి వెళ్ళి మెట్లతో వెళ్ళి ఆ నీరును చేదుకుని తోడుకుని పైకి తీసుకురావాలి, లేక చేదలు ఉంటాయి లేక చేదలతో తోడి మరి ఆ నీళ్ళని తోడాలి. సర్వ సమాజానికి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ నీళ్లు చేది తోడుకుని తీసుకొచ్చే పని ఎవరికి అప్పచెప్పారంటే వీళ్ళు గిబియోనీయులకు అప్పచెప్పారండి. వీళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు ఒకటి. రెండోది వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడండి, పని ఇచ్చాడు. ఎందువల్ల అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఈ రోజుల్లో మరలా గుర్తు చేసుకుంటున్నాను. మనం తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటున్నాయి, మన ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్తున్నామా అండి, కుటుంబాలని నాశనం చేసుకునే పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నామా? మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచన అండి అవి పనికొచ్చే విధంగా ఉంటున్నాయా, మన జీవితాన్ని కట్టే విధంగా ఉంటున్నాయా? ఇక్కడ గిబియోనీయులు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాన్ని కాపాడారండి. చనిపోవలసిన వారు కాపాడబడ్డారు. అంతేకాకుండా వాళ్ళ జీవనోపాధి కూడా దేవుడు వారికి ఇప్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఏం చేశారంటే వాళ్ళు సర్వ సమాజానికి మరి కట్టెలు నలుపువారు గాను నీళ్లు చేదువారు గాను దేవుడు వారిని ఏర్పరిచి ఉన్నాడు. ఎంత ధన్యత అండి ఇది. అండి ఇక్కడ ఎవరైనా సర్వ సమాజం అంటే ఎవరండి? వీళ్ళ దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని యొక్క బిడ్డలే, కుమారులే. అటువంటి దేవుని బిడ్డలకి వీళ్ళ నీళ్ళు అందించేవారుగా దేవుడు వాళ్ళకి మంచి ఆధిక్యత ఇచ్చాడు. అంటే ఇది ఆధిక్యత కాదంటారా? మరి నేనేమంటానంటే ఇది నిజంగానే గొప్ప ఆధిక్యత. వాళ్ళకి చావు నుండి దేవుడు తప్పించాడు, మరి ఒక నీళ్లు చేదే వారిగా వాళ్ళ దేవుడు వారిని గుర్తించాడు. ఎందుకంటే మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయము అంత మంచిది అనమాట. అంతేకాకుండా రెండో మాట అక్కడ వెళ్తున్నాం. తర్వాత యెహోషువ చూశాడంటండి. యెహోషువ వారిని పిలిపించి ఎక్కడ నేను కింద చూస్తుంటే, మీరు మా మధ్యన నివసించే వారు మేము మీకు బహుదూరంగా ఉన్నవారమని చెప్పి మమ్మల్ని నేల మోసపుచ్చితిరి కనుక హేతు చేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకు ఎన్నడను మానదు. తర్వాత ఏమంటాడండి, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారునై ఉండక మానదని. యేసు ఏం చేస్తున్నాడు? ఎందాక ఎవరికండి నీళ్లు సప్లై చేసింది? ఎవరికండి? సర్వ సమాజానికి నీళ్లు ఇచ్చేవారిగా దేవుడు వాడిని ఏర్పరిచాడు. ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడంటే, మీరు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి మీరు మీ జీవితకాలం అంతా కూడా మీ జాతి వారందరూ కూడా
మా ఇశ్రాయేలు ప్రజలకి మా మందిరానికి ఏం చేయాలండి, నీళ్లు చేదేవారుగా మిమ్మల్ని ఏర్పరుస్తున్నాను. అంతేకాకుండా కట్టెలు కొట్టి నరికేవారుగా మిమ్మల్ని ఏర్పరుస్తున్నారు. గిబియోనీయులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు వాళ్ళని ప్రాణంతో బతికించాడు. రెండవది సర్వ సమాజానికి నీళ్లు ఇచ్చేవారుగా చేశాడు. మూడవది అక్కడ ఆలయమునకు మీరు కట్టెలు నరుగుతున్నారంట, నీళ్లు చేసేవారుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. మరలా అడుగుతున్నాను, ఇది వాళ్ళకి గిబియోనీయులకు ఇచ్చిన ధన్యత కాదా అండి? ఇది అండి గిబియోనీయులకు ఇచ్చినటువంటి ఎంత గొప్ప ధన్యత ఇది. వాళ్ళు మందిరం కోసం, ఆలయం కోసం కట్టెలు నరికి వారిగా వాళ్ళు ఉంటున్నారండి. అంటే ధూపపీఠం కోసం ఆ కట్టెలు నరికి తీసుకొస్తున్నారంట. ఎంత గొప్ప ధన్యత. దేవుని మందిరం కోసం పరిచర్య చేసేవారుగా వాళ్ళని ఉంచాడండి. అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళు అక్కడి నుంచి, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి వాళ్ళు ఏం చేశారంటే కదిలి వచ్చారు. యేసువ దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి వాళ్ళకి క్షమాపణ అనుకుని వాళ్ళు అడిగారండి, మాకు ప్రాణభిక్ష పెట్టండి అనేసి. వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టారు. వాళ్ళ ప్రాణం తెప్పరిని వాళ్ళు బతికారు. మరి అంతేకాకుండా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలకి నీళ్లు సప్లై చేసేవారుగా ఉంచాడు. అంతేకాకుండా ఇంకొక ప్రమోషన్ వచ్చిందండి వాళ్ళకి. ఏంటంటే అది దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి, దహన బలిపీఠానికి కట్టెలు నరికి తెచ్చేవారుగా గిబియోనీయుల్ని దేవుడు ఏర్పరచుకోవడం ఎంత గొప్ప ధన్యత. ఏంటి నీకు నాకు ఆ ధన్యత లేదు. గిబియోనీయులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, వారు చేసినటువంటి మంచి ఆలోచన బట్టి, వాళ్ళ ఆలయంలో సేవ చేసే సేవకులుగా దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడండి. అండ్ నీళ్లు, ఆలయానికి నీళ్లు సప్లై చేయడం ఇది గొప్ప ధన్యత. అండ్ ఈ రోజుల్లో మన సంఘంలో మనం చూస్తాం, చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. భోజనం చేస్తాం, ప్లేట్ అక్కడ ఇసుకుంటాం, హాయిగా వెళ్ళిపోతాం, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ. ఇది మన జీవితం అండి. దేవుని ఆలయం ఉంది, దేవుని మందిరం ఉంది. మనకు చేయగలిగినటువంటి పని, చేయగలిగినటువంటి సాయం మనం చెయ్యాలనే ఆ గ్రహింపు ఆలోచన చాలా మందిలో ఈ దినాల్లో ఉండడం లేదండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, గిబియోనీయులకి ప్రమోషన్ ఇచ్చాడు. దేవుని మందిరానికి నీళ్లు చేసేవారుగా, కట్టెలు కొట్టేవారుగా, దహన బలిపీఠానికి దేవుడు వారికి ప్రమోషన్ ఇవ్వడం మనం చూస్తున్నామండి. ఇంకా ఏం చేస్తున్నారంటే, ఏం చెప్తున్నారంటే, ఇంకా మీరు మమ్మల్ని బ్రతికించారు అని కిందన చెప్తున్నారు. ఇదిగో మీకేమి చెయ్యాలి మా గురించి అది చెయ్యండి అనేసి వాళ్ళ దగ్గర మరి సాగిలి పడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. మూడో విషయానికి కూడా మన సందర్భాన్ని మనం చూద్దాం. ఇక్కడ అదే 10వ అధ్యాయంలో మన కిందకి వెళ్ళినప్పుడు యేసు ఆయన పట్టుకున్న సంగతి, ఎరుకొని రాజుని నిర్మూలన చేసిన సంగతి, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని సంగతి ఇక్కడ యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగిలి భయపడ్డారంట. అండ్ ఈ విధంగా వీళ్ళ ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ యెరూషలేము యొక్క రాజు అయినటువంటి అదోనీసెదెకు వీళ్ళు విన్నాడంటండి. విని వీళ్ళందరూ ఏం చేశారంట, గిబియోను గొప్ప పట్టణమైన రాజును, అక్కడ జనులందరూ సూరులు, యెరూషలేము రాజైన అదోనీసెదెకు యెహోషువతో ఇశ్రాయేలుతో సంధి చేసి ఉన్నారు కనుక మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేయమన్నాడు. ఇప్పుడు చేసేది ఏంటంటే, ఈ 7 జాతులు ఉన్న వారిలో మరి ఈ యొక్క అమోరీల జాతికి చెందినటువంటి గిబియోను ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళు మరి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళతోటి కలిశారు, వాళ్ళతోటి సంధి చేసుకున్నారనమాట. మా ప్రాణాలను కాపాడమని చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, అమోరీల రాజులు ఈ విషయాన్ని తెలుసుకున్నారంట. మన జాతి వాళ్ళు, మన వాళ్ళు ఏమయ్యారంటే, వీళ్ళు మరి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతోటి కలిసిపోయారు, వాళ్ళతోటి సంధి చేసుకున్నారు. కనుక మనం ఏం చేస్తామంటే, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి సిద్ధమవుతూ వస్తున్న సమయంలో ఈ విషయం జరిగింది కదండి, ఈ సందర్భం జరిగింది. ఈ సందర్భం జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ రాజులందరూ కలిసి మరి ఈ యొక్క ముందు గిబియోనీయులను చంపుదాం ముందు మనమని. అండ్ ఇందాక చెప్పాను, ఇటు ఇశ్రాయేలు ప్రజలు, ఇటు కనాను దేశపు రాజులు వీళ్ళందరూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏం జరిగింది, ఇక్కడ గిబియోనీయులు మరి ఇశ్రాయేలు ప్రజలతో కలిసిపోగానే ఇప్పుడు ఎవరి కోపం వస్తుందండి, ఇప్పుడు అండి అమోరీయులకి కోపం వస్తుంది. ఎందుకంటే అమోరీయుల జాతికి చెందిన వారు వీళ్ళు. అండ్ ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వెళ్తున్న వీళ్ళు మానేసి ఇప్పుడు ఏం చేశారంటే, ముందు మన జాతి వారు అయినటువంటి ఈ యొక్క గిబియోనీయులు ముందు లేపేద్దాం, అండ్ వీళ్ళ ముందు యుద్ధం చేసినట్టు చంపేద్దామని గిబియోనీయుల మీదకి యుద్ధానికి వస్తున్నారంట. అండ్ ఈ విషయం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనంటే, మనలో కూడా ఇటువంటి వారు ఉన్నారండి. మన జాతిలో ఉన్నవాళ్ళు, మన కోణంలో ఉన్నవారు, మన మతంలో ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారండి అండి, మన మీదకి యుద్ధానికి వచ్చే పరిస్థితులు, సందర్భాలు జరగవండి, ఇవి జరుగుతాయి అక్కడక్కడ.
అండ్ ఈ విధంగా మరి ఇక్కడ ఏమవుతుందంటే గిబియోనీల మీదకి వాళ్ళ జాతి వారే వచ్చి మరి యుద్ధానికి వస్తున్నారంటండి. యుద్ధానికి వస్తున్నప్పుడు ఇక్కడ గిబియోనీయులు ఏం చేస్తారంటే మరి వస్తున్నట్టుగా వాళ్ళకి కబురు అందింది యుద్ధం చేయడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే గిబియోనీయులు ఇప్పుడు ఇశ్రాయేలు సహాయం తీసుకుంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువకు కబురు పెట్టారంట, అయ్యా ఇదిగో మేము మీతోటి కలిసామని, మీతోటి సంధి చేసుకున్నామని, ఇదిగో ఈ యొక్క యెరూషలేము రాజులు, ఈ 5 రాజులు ఇక్కడ ఉన్నారండి. అదే ఇంకా మిగతా రాజుల పేర్లు లిస్ట్ ఇక్కడ ఉంది. వీళ్ళందరూ మా మీదకి యుద్ధానికి వస్తున్నారు కనుక దయచేసి మీరు మాతోటి వచ్చి మా పక్షంగా మీరు యుద్ధం చేయండి. మేము వీళ్ళ మీద యుద్ధం చేసి మేము గెలవలేము. మా జాతి చిన్న జాతి, ఇది మేము బలవంతులం అయినప్పటికీ కూడా చిన్న జాతి కనుక మీరు మాకు వచ్చి సహాయం చేయండి అన్నప్పుడు అక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చి మరి ఈ యొక్క రాజుల మీద యుద్ధం చేయడం మనం చూస్తూ ఉంటానండి. దేవుడు అంతకన్నా ముందే గొప్ప కార్యం ఏం చేశాడంటే దేవుడు చెప్తున్నాడు యెహోషువ తోటి 8వ వచనంలో ఏమంటాడు? 8వ వచనంలో చూద్దామా? అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించుతున్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలవబడడని యెహోషువతో సెలవెత్తున్నాడండి. అంటే గిబియోనీయుల పక్షంగా మరి యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట, యెహోషువ గిల్గాలు నుండి రాత్రి అంత్యం వారి మీద హఠాత్తుగా పడిన యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసినట్టుగా ఉంది. అంతేకాకుండా 11వ వచనంలో అంటాడు, యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసి గనుక వారు దాని చేత చనిపోయారండి. అంటే దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఈ విధంగా ఉంటాయండి. అంటే యుద్ధంలో ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ బలాన్ని చూసుకుంటున్నారేమో, వాళ్ళకున్న ఆయుధాలను చూసుకుంటున్నారేమో, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఊరక నిల్చుండి చూడు, యుద్ధం చేసేవాడిని నేను, యుద్ధము యెహోవాదే అని అంటాడండి కదా. మరి యుద్ధం చేయడానికి వీళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట ఆ యొక్క శత్రు రాజుల మీద వడగండ్లు వేసి వాళ్ళందరినీ చంపేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాడంటే మిగతా ప్రజలందరినీ కూడా యెహోషువ ఏం చేస్తున్నాడండి మరి యుద్ధం చేస్తున్నాడు. మరి యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు విలిచుండగా యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసినప్పుడు అక్కడ మరి యుద్ధం జరుగుతూ ఉంది. చంపుకుంటూ వెళ్తున్నాడు యెహోషువ ఆ అమోరీయుల్ని, హిత్తీల్ని, పెరిజ్జీల్ని వీళ్ళందరినీ చంపుకుంటూ నరుక్కుంటూ వెళ్తున్నారు. ఇంకా ఎంతో మంది మిగిలిపోయారండి. మిగిలిపోయినప్పుడు ఏం చేస్తున్నారంటే మరి అక్కడ సందలడిపోతుంది, సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయినప్పుడు ఏమవుతున్నాడండి, సూర్యుడు కిందకు వచ్చేస్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ చంపవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజే వీళ్ళందరినీ చంపేయాలని మరి యెహోషువ కంకణం కట్టుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువ వీళ్ళందరినీ అమోరీయుల్ని, ఈ జాతుల వారందరినీ కూడా చంపుతున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే, వాళ్ళందరినీ చంపే, ఊపిరి గల దేనిని నువ్వు బ్రతకనవద్దు, సమూలం నిర్మూలం చేయమనేసి దేవుడు వాళ్ళకి చెప్పినప్పుడు మరి ఆయన యెహోషువ చంపుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోపల సూర్యుడు కిందకి దిగిపోతున్నాడు. అప్పుడు ఏమన్నారంటే ఇదిగో మనం చూస్తున్నాం, ఆ సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోనూ నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. అటువంటి దినము ఇంకెప్పుడు అవ్వలేదంటండి. పరిస్థితి హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక మానవుని యొక్క కోరిక, ఒక మానవుని యొక్క విజ్ఞాపన విని సూర్యుడిని ఆపినటువంటి సందర్భం ఇదేనమాట అండి. దేవుడు కోరుకుంటున్నాడు పాపాన్ని, హేయమైనటువంటి కృత్యాలు కలిగిన వారిని అందరినీ కూడా సమూల నిర్మూలం చేయమని దేవుడు వీళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడండి కదా. ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీళ్ళందరినీ చంపడానికి అవసరమైతే సృష్టిని కూడా దేవుడు ఆదేశించాడండి. ఎవరి కోరిక ఇదంటే యెహోషువ కోరిక. ఒక మానవుని యొక్క కోరిక విని మరి ఆ దినాన్ని ఏం చేశాడు, సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడండి. ఎవరి నిమిత్తం ఇది ఆపాడండి అండి? యెహోషువ ప్రార్థన చేశాడు దేవుడికి. ఎవరి నిమిత్తము సూర్యుడిని ఆపాడు? గిబియోనీయుల నిమిత్తము మరి దేవుడు సూర్యుడిని, చంద్రుడిని ఆపిన పరిస్థితులు మనం చూస్తున్నాం అండి. ఇందాక ఏం చెప్పాం, ఒకటోది వాడు ప్రాణాలను కాపాడాడు దేవుడు. రెండోది సర్వ సమాజానికి నీళ్లు చేరేవారుగా, కట్టెలు నరికేవారుగా పెట్టాడు. మూడవది మందిరానికి, ఆలయానికి నీళ్లు చేసేవారుగా, దాన బలిపీఠానికి కట్టెలు కుట్టేవారుగా, నరికేవారుగా వాళ్ళని ఉంచాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే నాలుగవదిగా ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రాన్ని గిబియోనుల నిమిత్తము ఆపినటువంటి దేవుడు. చూసారు కదా. ఇంతకీ గిబియోనీయులు ఎవరు అనుకుంటున్నారు మీరు? అమోరీయుల జాతికి చెందిన వారు. కరెక్టే. వీళ్ళు అన్యులా దేవుని ప్రజలా? దేవుని బిడ్డలు వీళ్ళు, దేవుని బిడ్డలు కాదు వీళ్ళు, అన్యులు. సారీ అండి, గిబియోనీయులు అన్యులు వీళ్ళు. ఇశ్రాయేలు అయితే దేవుని బిడ్డలు. ఇక్కడ 7 జాతుల వారు కూడా అన్య ప్రజలే, కనాన్లో నివసిస్తున్న వారు.
అండి అమోరీ జాతి నుంచి వచ్చినటువంటి గిబియోనీలు అన్యులండి. మరి ఎందుకు దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత మరి ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు ఎందుకు చేశాడంటే కారణం ఏంటంటే అండి దేవుడు గిబియోనీల పట్ల ఇన్ని మంచి కార్యాలు, ప్రాణాలు కాపాడాడు, దేవుని మందిరంలో సేవ చేసే యోగ్యత వాళ్ళకి ఇచ్చాడు, అంతేకాకుండా సృష్టిని కూడా ఆపాడు. ఏంటంటే ఇన్ని మంచి కార్యాలు దేవుడు మరి గిబియోనీల పట్ల చేస్తున్నాడంటే వీళ్ళు అన్యులండి. అన్యుల పట్ల దేవుడు ఇంతగా మరి చేస్తున్నాడు. ఎందుకంటే దానికి కారణం ఒకటి ఈ రోజు తీసుకున్నటువంటి హెడ్డింగ్ ఏంటంటే అది దేవుని నిర్ణయం. గిబియోనీలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేవుడు ఎంతగానో సంతోషించాడు. పాప పరిస్థితుల నుంచి దేవుడు అక్కడి నుంచి వాళ్ళు లేచి వచ్చి మరి దేవుని బిడ్డలతో కలిసి ఉన్నారు, దేవుని మందిరం సేవ చేస్తున్నారు. ఎంత గొప్ప విషయాలు మరి యొక్క గిబియోనీలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప ధన్యత ఇది వారు తీసుకున్న నిర్ణయం అండి. అంటే శత్రువులకి వాళ్ళు ఏమవుతున్నారంటే దూరం అయ్యారంట, మరి దేవుని దగ్గర అయ్యారంట. వాళ్ళు ఎవరైతే ప్రేమించవలసిన వాళ్ళ మిత్రులు వాళ్ళు ఏం చేశారండి, గిబియోనీల మీదకి అమోరీయులు చంపడానికి వచ్చారు వాళ్ళు. కానీ ఎవరైతే చంపాలో ఈ గిబియోనీయుల్ని, ఇశ్రాయేలు ప్రజలు గిబియోనీయుల్ని చంపాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ప్రాణాలు కాపాడబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అటువంటిదండి. దేవుని ప్రజల మరి మధ్యాహ్న కాల సమయంలో మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం తీసుకునే ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. మరి ఈ విధంగా మనం మంచి ఆలోచనలు, గిబియోనీయులు తీసుకున్నటువంటి మంచి ఆలోచనలు మనం తీసుకుంటే దేవుడు తప్పుకోకుండా మనల్ని మరి మంచి మార్గాల్లో మనం నడిపించి మంచి ఆలోచన ఇచ్చి మనకు ముందు నడిపిస్తారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక ప్రీతండి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మక కృపల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క ఆదివారం దినం మా తండ్రి, నీ పునరుత్థాన దినంలో మా తండ్రి నువ్వు లేచిన దినాన్ని ఈ విధంగా చిన్న మందగా మేము కూడి ఉండి నిన్ను స్తుతించాం, నిన్ను ఆరాధించాం ప్రభా, నిన్ను ప్రార్థించాం. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక ప్రభు యొక్క వాక్యంలో కూడా నువ్వు ఉండి సజీవమైనటువంటి మాటలు మాకు వినిపించావయ్యా. గిబియోనీయుల్ని మా మధ్యకు ముందుకు తీసుకుని వచ్చి ప్రభా, వారు అన్యులైనప్పటికీ కూడా వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారిని ప్రేమించావు, వారిని కాపాడావు, వారిని ఆశీర్వదించావు ప్రభా. ఇదిగో తండ్రి, మమ్మల్ని కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మేము చేసే ఆలోచనలో మీరు ఉండండి తండ్రి, మేము తీసుకునే నిర్ణయాలు మీరుండి ప్రభా, అవి మా జీవితాలకి, మా కుటుంబాలకి, మా సంఘానికి అవి ఆశీర్వాదకరంగా ఉండట్లో సహాయం చేయమని విన్నటువంటి వాక్యం తండ్రి మా హృదయంలో ఫలభర్తంగా చేయండి. మంచి నేలను పడినట్టు విత్తనం వల్ల ఫలించుట్లో సహాయం చేయండి. అవి మాకు జ్ఞాపకం ఉండట్లో సహాయం చేయండి. మా దైనందిన జీవితంలో మా ప్రభా, మా జీవితాన్ని సరి చేసుకుని ఇదిగో తండ్రి గిబియోనీల వల్లే మేము కూడా జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొని కాక, నీ రాజ్యం మాకు వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరు కాక, మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలకు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తలల వంచిన మనందరికీ, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, సంఘానికి, సారితర సంఘమునకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము, ఈ మారి మీద కృమ్మరించుము దేవా, కమ్మన ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. అందరికీ ఉన్నారండి.